నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రాముడి చేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయత్. ఒకానొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్ట విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్నెవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా వదినగారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను. ఆయన్ని గురువుగా భావన చేస్తాను. ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మాన ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు. కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతథ్యేన పృచ్ఛత. నేను ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చైవిహి రామశ్చ సుగ్రీవం శరణంగతౌ. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు. మొన్న మీరు చూశారు, లయం చేసేయగలడు. అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ. ఎవ్వరికైనా ఏషదత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తం యశ లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సల తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగత. ఒకానొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణంగత. సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవ ప్రసాదం హరియూధప. ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం శాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు,
మీరు విచారించవలసిన పని లేదు. మీరు మాకు లభించడం మా అదృష్టహేతు. కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దురు కానీ ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టం ఆరోప్యతావీరౌ జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని, ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని, ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెడుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికే అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు, నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఈ రూపంలో మోసగించడలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం తెలుసున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్యకామౌతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యార్చ్య యస్వైతౌ పూజనీయతమా ఉభౌ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణాః. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వైష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్ తమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద బధ్యతాం ధ్రువ. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను. చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం, నాతో చెయ్యి కలపండి అని చెయ్యి చాపాడు. వినగానే రామచంద్రమూర్తి ఎంతో సంతోషంతో ఆ చేతిని తన చేతితో కలిపారు. తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమ కాష్టయో స్వేన రూపేణ జనయామాస పావకం. వెంటనే ఆ హనుమ అప్పుడు మళ్ళీ సన్యాసి రూపాన్ని మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఇంకిద్దరికీ స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక క్విజ్ క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్ని సాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం శాలస్తాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యని రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణస్వామి అలా నించున్నారు. చూశారు హనుమ.
చూసి తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిశసాద సరాఘవ. వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మనొక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా, ఇంకా అనుమానం ఉందండో రేపు చూద్దురుగా ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం. వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను. గ్రద్ద ఈకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి. ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు. తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని. చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి? పొంగిపోయాట. మహర్షి అంటారు, సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి. వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్ను అదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను అదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్ను అదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్ను అదరడం శుభం. ఇది సీతమ్మకి ఎడంకన్ను అదిరింది శుభం, వాలికి ఎడంకన్ను అదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్ను అదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురేయట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది. సుగ్రీవుడు అన్నాడు, భార్యా వియోగజం దుఃఖం అచిరాత్తం తం విమోక్షసే అహం తాం అనయిష్యామి నష్టాం వేదశ్రుతిమివా. ఒకనొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. రసాతలేవా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యాం అరిందెమా. ఆవిడ్ని పాతాళలోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు, ఒకానొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద 4 వానరులతో కలిసి కూర్చునున్నాను. ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హారామ లక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసింది. చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొన్ని మూట కట్టి మా 5 మధ్యలో పడేసింది. ఆ నగలు మూట నేను తీసి దాచాను. ఆత్మనా పంచమం మాంహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభన్యాభరణానిచ. ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు. అనేటప్పటికీ రామచంద్రమూర్తి అన్నారు, అయితే ఓ స్నేహితుడా, ఓ సుహృత్, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడడం అన్నా ఆయనకు అంత సంతోషం. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ మూట విప్పారు. పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాత్ భూషణానిచ. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది. మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయ్యుంటాయి. కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల
ఆ కన్నులు సరిగ్గా కనపడక, లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఇవి మీ వదిన నగలేనా, గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణస్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి. కేయూరములు అంటే ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు.